మూగబోక మునుపు నీ సన్నిధిలో చేరని యేసయ్యా నిన్ను సన్నుతించి నన్ను పాడని నిన్ను సన్నుతించి నన్ను పాడని యేసయ్యా 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 నా యేసయ్యా నా గుండె ఆగిపోక మునుపు నా గొంతు మూగపోక మునుపు స్వరములేక మూగబోయి మాట రాక మునుపు బలశాలులు బలము కృంగి వంగక మునుపు స్వరములేక మూగబోయి మాట రాక మునుపు బలశాలులు బలము కృంగి వంగక మునుపు మనసులోని గాయాలన్నీ నీవు కట్టినప్పుడు అది మారినే మనిషిగా నీకు సాక్షిగా అది మారినే మనిషిగా నీకు సాక్షిగా నా గుండె ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు నన్ను కన్నవారి ప్రేమ కొంతకాలమేగా నీ నమ్మిన వారి ప్రేమ కలకాలము ఉండదుగా నన్ను కన్నవారి ప్రేమ కొంతకాలమేగా నీ నమ్మిన వారి ప్రేమ కలకాలము ఉండదుగా శాశ్వత ప్రేమ నన్ను వెదకి హత్తుకొనగా ఇది మారినే సాక్షిగా నీ సన్నిధిలో ఇది మారినే సాక్షిగా నీ సన్నిధిలో నా గుండె ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు వాడిపోక మునుపు నన్ను వాడుకో యేసయ్య రాలిపోక మునుపే నీ సన్నిధిలో చేర్చుమయ్యా వాడిపోక మునుపు నన్ను వాడుకో యేసయ్య రాలిపోక మునుపే నీ సన్నిధిలో చేర్చుమయ్యా వేసి కొలిమిలో సువర్ణముగా మార్చి పరిశుద్ధుడ నీవు వాడే పాత్రనైతిని పరిశుద్ధుడ నీవు వాడే పాత్రనైతిని నా గుండె
ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు నీ సన్నిధిలో చేరని యేసయ్యా నిన్ను సన్నుతించి నన్ను పాడని నిన్ను సన్నుతించి నన్ను పాడని యేసయ్యా 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 నా యేసయ్యా నా గుండె ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు. ఈ రాత్రి ఈ మనుషుడు అందరి చేత వెలివేయబడ్డాడు. బంధువులు వెలివేశారు, ఆత్మీయులు వెలివేశారు, చివరకు నా అన్న వారందరూ ఈ మనుషుణ్ణి వదిలేశారు. ఇతడి జీవితం ఎలా ఉందంటే ఒంటరితనము తనకు ఒక స్నేహితుడుగా మారిపోయాడు. తన జీవితం అంతా అరణ్య రోదనగా మార్చబడింది. తన జీవితం అంతా నిరాశ నిస్పృహల మధ్య ఒంటరితనములో రోగం ఒక పక్క, కన్నీళ్ళు ఒక పక్క, వేదనలు ఒక పక్క, మనుషులు వెలివేసినటువంటి ఆ చేదైన అనుభవాలు ఒక పక్క, వాటన్నిటి మధ్యలో నిరాశ్రయుడై బ్రతుకుతున్న మనుషుడు, నిరాశ్రుడై బ్రతుకుతున్న మనుషుడు. ఈ మనుషుడులాగా చాలామంది రాత్రి వెలివేయబడిన మనుషులు ఇక్కడున్నారు. ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న మనుషులు ఇక్కడున్నారు. ఓడిపోయిన జీవితాలు ఇక్కడున్నాయి. కృంగిపోయిన జీవితాలు ఇక్కడున్నాయి. మనుషులు ఎవరికి అక్కర్లేని జీవితాలు, ఏ మనుషుని చేత ప్రేమించబడలేని జీవితాలు, ఏ మనుషుని చేత కూడా ప్రేమకు నోచుకోలేని అనాథకరమైన జీవితాలు. ఈ రాత్రి ఇతనిలాగానే చాలా జీవితాలు ఇక్కడ ఉన్నాయి. చాలా జీవితాలు ఉన్నాయి. ఈ జీవితాల పట్ల మత గ్రంథాలకు ఆలోచన రాలేదు. ఈ జీవితాల్ని ప్రేమించాలని ఏ మనుషునికి ఈ యొక్క సమాజంలో వారిని వెతకడానికి ఇష్టపడలేదు. మత గ్రంథాలకు ఇటువంటి మనుషులు ప్రేమించాలని ఎవరు ముందుకు రాలేదు. కానీ ఒకే ఒక వ్యక్తి నిరాశ్రయులైన మనుషుల్ని వెతుక్కుంటూ, ఒంటరి జీవితాలను వెతుక్కుంటూ, ఓడిపోయిన బ్రతుకులు వెతుక్కుంటూ, వెలివేయబడిన జీవితాలను వెతుక్కుంటూ ఈ భూలోకానికి వచ్చిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే పడిపోయిన మనుషుల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. ఆయన గాక వేరెవ్వరూ ఈ భూలోకానికి రాలేదు. ఆయన ఒక రోజున తన శిష్యులు యేసుక్రీస్తు ప్రభు కలిసి ఆ యొక్క యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము మార్గం నుండి వాళ్ళు వెళ్తూ ఉంటే, యెరూషలేం మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. యెరూషలేం మార్గం గుండా వెళ్తున్నారు. యెరూషలేం మార్గం గుండా వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన శిష్యులు కూడా అదే మార్గంలో వస్తున్నారు. వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయ మార్గము గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి ప్రయాణమైపోయే సమయంలో సమరయ మార్గం గుండా వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభు రెండు సార్లు సమరయ మార్గాల గుండా వెళ్ళారు. మొదటిసారి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి సమరయ మార్గముల గుండా ప్రయాణం చేశారు. ఆయన యెరూషలేముకి వెళ్ళే సమయంలో సమరయ మార్గంలో ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆయన అక్కడ కలిసినట్టుగా వాక్యంలో చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి సమరయ మార్గము గుండా ప్రయాణించారు. రెండవసారి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచూ ఉండెను అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి సమరయ మార్గము గుండా, ఆ సమరయ గ్రామము గుండా వెళ్తూ ఉన్నారు.
యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య అంతటిలో 2 సార్లు సమరయముల గ్రామముల గుండా నడిచి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే సమరయల గ్రామంలోకి వెళ్ళాలన్నా, సమరయల మధ్యలోకి వెళ్ళాలి అన్నా, సమరయల మనుషుల మధ్యలోకి నివసించాలన్నా ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు అసహ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సమరయులు మాత్రమే. లేవీయులకు ఎవరైనా అసహ్యమైన వారు కనబడుతున్నారంటే వారు సమరయులు మాత్రమే. అందుకే యూదులు గారు ఎప్పుడు కూడా సమరయులతో సాంగత్యం చేయరు, సమరయుల మార్గము గుండా వెళ్ళరు, సమరయులను చోట నిలబడరు, సమరయులు కనీసము చేతులు కూడా ఇచ్చి షేక్ హ్యాండ్ చెప్పరు. వారు అక్కడ ఉన్నారంటే వీరు ఇంత దూరంగా వెళ్ళిపోతారు. అంతటి అసహ్యమైనటువంటి ఆ ఊరులోకి యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనములో రెండవసారి అడుగు పెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎంత శపితమైనటువంటి ప్రాంతమైనా, ఎంత దుర్భేషమైన ప్రాంతమైనా, ఎంత పడిపోయిన చెడిపోయిన బతుకుల మధ్యలైనా ఆయన అడుగు పెడితే జీవితాలు మారిపోతాయి. ఆయన అడుగు పెడితే ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతా కూడా చూడలేనంత రక్షణ అక్కడ వారికి వచ్చినట్టుగా దేవుడు చేయగలడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన సమరయ మార్గం గుండా వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు కనపడ్డారు. బైబిల్ గ్రంథంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎందుకంటే ఆ కుష్ఠరోగులందరూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జీవించారు. వారందరూ ఎంతటి ఘోరమైన జీవితం జీవించారంటే కనీసం వారిని చూసినా ఎవరు కూడా భరించలేనంత కుష్ఠరోగితనాన్ని బతికారు. ఎందుకంటే నాకు కుష్ఠరోగులతో చాలా గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కుష్ఠరోగుల మధ్య నేను 19 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. వాళ్ళు ఎవరితో తేరరు, ఎవరు వారిని దగ్గరకు రానివ్వరు, ఎవరు వారిని స్నేహించరు, ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆప్యాయతగా పలకరించరు. వారిని ఊరి అవతల, ఊరికి చివర ఎక్కడో వారిని వెలివేసినట్టు ఒక కుగ్రామంగా, ఒక అరణ్య గ్రామంలో వారు నివసిస్తుంటారు. మనుషులకు దూరం అయిపోతారు, స్నేహితులకు దూరం అయిపోతారు, ఆప్తులకు దూరం అయిపోతారు. అందరికీ దూరం అయిపోయిన వాళ్ళు ఎంత దుర్భేషమైన జీవితాన్ని జీవిస్తారంటే వారి దగ్గర అంత దుర్భేషమైన జీవితాన్ని జీవిస్తారు. నాకు ఉన్నటువంటి బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కుష్ఠరోగులు ఎండాకాలంలో బతకలేరు. కుష్ఠరోగులకి ఎండాకాలంలో ఒళ్ళంతా వేడి బొబ్బలు వచ్చి ఆ బొబ్బలన్నీ చిట్లిపోయి చీము రక్తం బయటకు వచ్చి చచ్చిపోతారు. చలికాలంలో తట్టుకోలేరు. ఆ చలి వచ్చినప్పుడు ఈ శరీరం అంతా వాళ్ళకి అనగా చర్మము మొద్దుబారిపోయి ఉంటుంది కనుక, స్పర్శను కోల్పోయి ఉంటుంది కనుక వారు ఆ చలికాలంలో ఎక్కువ గడగడ వణుకుతూ చచ్చిపోతారు. అంటే చలికాలంలో బతకలేరు, ఇటు ఎండాకాలంలో బతకలేరు. 2 కాలాలు వాళ్ళకి చాలా విరోధమైనది. అటువంటి విరోధమైనటువంటి ఆ కాలాలని ఎదిరించి కుష్ఠరోగులు బతకాలంటే చాలా కష్టం. ఈ లోపల మోషే ధర్మశాస్త్రం వచ్చేసింది. మోషే ధర్మశాస్త్రం ఎప్పుడైతే లేవియాకాండం 13వ అధ్యాయం 1 నుంచి 16 వచనంలో చెప్పబడినట్టు, లేవియాకాండం 14వ అధ్యాయంలో చెప్పబడినట్టు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడినట్టు కుష్ఠరోగి అనేవాడు ఇశ్రాయేలు పాలెంలోకి రాకూడదు. ఆ కుష్ఠరోగి అనేవాడు ఇశ్రాయేలు దగ్గరికి రాకూడదు. వారు వచ్చిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కుష్ఠరోగుల్ని తాకకూడదు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళకూడదు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కుష్ఠరోగి పాలెంలోకి వస్తే రాళ్లతో కొట్టి వాడిని అక్కడే చంపేయాలి. వాడు చచ్చిపోయిన తర్వాత వాడిని ముట్టుకోను కూడా ముట్టుకోకూడదు. వాడు కాళ్ళు చేతులకి పెద్ద తాడు కట్టి ఒక చచ్చిన కుక్కని ఎట్టయితే లాక్కొని వస్తారో అలాగ లాక్కొచ్చి ఆ పాలెము బయట పడవేసేయాలి. ఇది ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఇంతటి భయంకరమైన రోగాన్ని కలిగిన మనుషుడు, ఈ మనుషుడితో పాటు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు చాలామంది కుష్ఠరోగులు బైబిల్ గ్రంథంలో కనపడ్డారు. ఎందుకంటే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అన్నాడు. అద్భుతంగా ఉంది.
ఇంకొకసారి కుష్ఠరోగులు వచ్చి అయ్యా మా మీద కనికరించని వాళ్ళు కేకలేశారు. కానీ 10 మంది కుష్ఠరోగులు దూరముగా నిలబడి యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు దూరముగా నిలబడి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. వారు ఎంత దూరంగా ఉన్నారంటే యేసుకు చాలా దూరంగా ఉన్నారు. ఆ 10 మంది కుష్ఠరోగులు వారి జీవితం ఎలా ఉందంటే దుర్భరమైన జీవితం, దుర్గంధమైన జీవితం, వాసనతో కూడిన జీవితం, అసహ్యమైన జీవితం. ఆ 10 మంది దూరాన నిలబడి యేసు వైపు చూస్తున్నారు. ఈ రాత్రి చాలా మంది దూరంగా ఉన్నారు. చాలా మంది యేసుకు దూరంగా ఉన్నారు. కొంతమంది వాళ్ళ మతాన్ని బట్టి యేసుకు దూరంగా ఉన్నారు, కులాన్ని బట్టి యేసుకు దూరంగా ఉన్నారు, వారి వర్గాన్ని బట్టి యేసుకు దూరంగా ఉన్నారు, వారి యొక్క స్వభావాన్ని బట్టి యేసుకు దూరంగా ఉన్నారు. వారు నేర్చుకున్న సమాజపు సభ్యతను బట్టి యేసును అంగీకరించడానికి వారు ముందుకు రారు. ఎందుకంటే వారి కులం పెద్దది, వారి బలగం పెద్దది, వారి మనుషులు పెద్దవాళ్ళని. చాలామంది కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి యేసుకు దూరంగా ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. ఈ రాత్రి చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది ఇక్కడికి వస్తే ఇది క్రైస్తవ సమాజమేమో, ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి కూటము, ఇక్కడికి మేము వెళ్ళకూడదు భీష్మించుకొని వాళ్ళ ఇళ్ల ముందు కూర్చొని మంచాల మీద కాళ్ళు చాపుకొని ఈ వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఇక్కడికి రాకూడదు, వచ్చినా కూడా మనం దూరంగా ఉండాలని ఎక్కడో చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది వచ్చినా కూడా ఇక్కడ మనసు పెట్టకుండా ఏదో ఒక విచిత్రం జరుగుతుంది చూద్దామని వారి యొక్క సొంత ఆలోచన మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేకపోలేదు. ఈ రాత్రి అతను ఎంత దూరంగా నిలబడ్డారో ఈ రాత్రి నువ్వు అంతే దూరంగానే ఉన్నావు కదూ. ఈ రాత్రి దూరంగా ఉన్న జీవితాలు యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు. దూరంగా ఉన్న జీవితాలను యేసు వెతుకుతున్నట్టే, దూరంగా ఉన్న జీవితాల మీద ఆయన లక్ష్యం ఉంచినట్టే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దూరంగా ఉన్న ప్రతి వ్యక్తిని ఈ రాత్రి దర్శించి ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి దర్శించి దీవించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు దర్శించి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరమైన స్థితిలోకి మార్చబోతున్నాడు. ఇది నిశ్చయము. వారు దూరాన నిలిచి యేసుక్రీస్తు ప్రభుకి ఎదురుగా వచ్చారు. విచిత్రం ఏంటో చెప్ప, లేవియకాండం 14వ అధ్యాయంలో, లేవియకాండం 14వ అధ్యాయంలో యాజకులు ఉన్న చోట కుష్ఠరోగులు ఉండకూడదు. అంటే కుష్ఠరోగులు దగ్గర నిలబడిన యాజకులు దూరంగా నిలబడాలి. లేవీయులు చాలా దూరంగా ఉండి దూరంగా పో అని అతను అసహించుకుంటుంటారు. యూదులు చూస్తే అమ్మో వీడు కుష్ఠరోగి అని చాలా దూరంగా అతన్ని నెట్టేస్తుంటారు. మరికొంతమంది అతను చూడగానే చీచి కుష్ఠరోగి అని అందరూ దూరంగా వెళ్ళిపోతుంటారు. వాడికి లోపలున్న రోగము, నీకేమో లోపలున్న పాపపు రోగాన్ని బట్టి ఈ రాత్రి చాలామందిని అసహించుకోవచ్చు. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళని అసహించుకోవచ్చు, నీ బంధువులను ప్రేమించకపోవచ్చు, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న బిడ్డలే చాలాసార్లు నేను అంగీకరించకపోవచ్చు, ఒకవేళ నువ్వు అనేక మంది ప్రేమకు దూరం అయిపోయి నిరాశుడైపోయి ఈ రాత్రి ఒంటరితన జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తుండొచ్చు. వాడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగో వచ్చాడో ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా నీ దగ్గరికి అలాగే రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు నిన్ను వెతుక్కొని రాబోతున్నాడు. యేసుని ఎత్తుకు వచ్చి నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నీ జీవితాన్ని దీవెనకరంగా చేయబోతున్నాడు. విశ్వసించిన వాడు కలవరపడడు. వాడు దూరంగా నిలబడితే యేసుక్రీస్తు ప్రభు వాడి దగ్గరకు వచ్చినట్టు వాక్యం చెప్తుందండి. ఇప్పుడు మీ మనసంతా ఒకసారి వాక్యం మీద పెట్టండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కుష్ఠరోగి కనబడితే ఆ కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. అంటే ఆ యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయం కుష్ఠరోగుని యేసుక్రీస్తు ప్రభువారు ముట్టారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగులు కనబడితే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ముట్టారు. కానీ ఈ 10 మంది కుష్ఠరోగులు మాత్రం యేసు ప్రభు ముట్టలేదు. ₹1,00,00,000 క్వశ్చన్ ఇది. అక్కడేమో ఇద్దరు కుష్ఠరోగుల్ని ముట్టాడు, కానీ ఇక్కడ మాత్రం కుష్ఠరోగిని యేసుక్రీస్తు ప్రభు తాకలేదు. చాలాసార్లు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు,
చాలాసార్లు నీ యొక్క పరీక్షకు సాదృశ్యంగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటాడు. నీ జీవితంలో నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు చలించాలనుకుంటాడు. నీ విశ్వాస పరిమాణం బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటాడు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఉనికి కలిగి ఉన్నాడు కనుక చలించి నిన్ను దీవించాలనుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా వెళ్ళాడని వాక్యం చెప్తుందండి. ఈ రాత్రి యేసు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. యేసు నీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాడు. యేసు నీ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాడు. యేసు నీ యొక్క మస్తిష్కానికి అందునంత దగ్గరలో దేవుని వాక్యం ఉంది. అయితే నీకు యేసు అర్థం కావట్లేదు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఆ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువును చూచి, యేసు ప్రభువా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, మా వైపు చూడయ్యా, యేసు మమ్మల్ని కనికరించు. వాళ్ళ వైపు యేసు ప్రభు చూచాడు. వాళ్ళు ఏమని కేకేశారంటే, యేసు ప్రభువా అని కేకేశారు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది అనగా లూకా సువార్త 5వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఆ 9వ అధ్యాయము అనగా లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ 2 గుడ్డి వాళ్ళు కనపడ్డారు యేసు ప్రభుకి. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, దావీదు కుమారుడా మమ్మను కనికరించు అని కేకలేశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో కానాను స్త్రీ ఒకరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుంది, నా కుమార్తె దయ్యం చేత బాధపడుతుంది, దయ్యం బట్టి దయచేసి నా కుమార్తెను బాగు చేయి ప్రభువా, నా కుమార్తెను బాగు చేయి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలేసింది. మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. మూడో విషయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 30 నుంచి 31 వచనంలో ఆ త్రోవ పక్కన 2 గుడ్డివారు కూర్చున్నప్పుడు వారు పిలిచిన పిలుపు ఏంటంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని కేకలేశారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని కేకలేశారు. వాళ్ళు వేసిన కేక, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని కేకేశారు. ఇప్పుడు వాక్యం మీద మీ మనసు ఉంచండి. మార్కా సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఆ గుడ్డివాడు, ఒకే ఒక గుడ్డివాడు, వాడు పెట్టిన కేక ఏందంటే దావీదు కుమారుడు. లూకా సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో అప్పుడు వాడు యేసును చూచి, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో కనబడినటువంటి గుడ్డివారు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభును చూచి, దావీదు కుమారుడా నా కుమార్తెను కనికరించని కేకేసింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ఆ 2 గుడ్డి వాళ్ళు దావీదు కుమారుడా అని పిలిచారు. లూకా సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశాడు. బాగా గమనించండి, వీళ్ళేమో దావీదు కుమారుడా అని కేకలేశారు, కానీ ఆ 10 మంది కుష్ఠరోగులు మాత్రం యేసు ప్రభువా అని పిలిచారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఒక ప్రత్యక్షతను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ నలుగురికేమో యేసుక్రీస్తు ప్రభువు వారు దావీదు కుమారుడుగా కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? ఆ కానాను స్త్రీకేమో దావీదు కుమారుడుగా కనపడ్డాడు. ఆ 2 గుడ్డి వాళ్ళకేమో దావీదు కుమారుడుగా కనపడ్డాడు. ఆ ఒక గుడ్డివాడికేమో లూకా 18వ అధ్యాయంలో దావీదు కుమారుడు కనపడ్డాడు. ఇంతమందికి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగా కనబడితే ఈ 10 మంది కుష్ఠరోగులకు మాత్రము యేసు ప్రభువుగా ఎందుకు కనపడ్డాడు? కొంతమంది తెలివైన వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, దీంట్లో ఏముంది మణిబాబు అన్న, అక్కడేమో సింపుల్గా దావీదు కుమారుడు అన్నాడు, అర్థమైందా, దావీదు కుమారుడు అన్నాడు, ఇక్కడేమో వాళ్ళు యేసు ప్రభు అని పిలిచారు, ఇద్దరు ఒకటే కదా, ఇందులో ఏం రీజన్ లేదే అని నువ్వు అనొచ్చు. కానీ వాక్యము ఎప్పుడు నీ జీవితంలో ప్రత్యక్షత ఇస్తుందంటే, వాక్యమైన క్రీస్తు నీ కళ్ళకు కనబడినప్పుడు ఆ లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు నీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా.
నీకు తెలియచేస్తాడు. ఆయన నీకు తెలియచేయాలంటే నీ జీవితంలో మొదట నీకు వాక్యమైన దేవుడు నీ కళ్ళకు కనబడాలి. వారందరికీ దావీదు కుమారుడుగా కనపడ్డాడు. ఒకే ఒక్క ఈ 10 మంది కుష్ఠరోగులకు మాత్రం యేసు ప్రభువుగా కనపడ్డాడు. ఎందుకు ఇంత పెద్ద తేడా కనపడింది అక్కడికి ఇక్కడికి? అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువా, నేను కొంతమంది ఏలియాని, మరికొంతమంది ప్రవక్తని, మరికొంతమంది నువ్వు అద్భుతాలు చేసే దేవుడని, మరికొంతమంది నువ్వు సూచనలు చేసే దేవుడని అందరూ నీ గురించి చెప్పుకుంటున్నారు. మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనంటే, అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, కొందరికేమో నువ్వు ఏలియాగా కనపడ్డావు, మరికొంతమందికేమో అద్భుతాలు చేసే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో సూచక్రియలు చేసే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో స్వస్థతనిచ్చే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో పిల్లల్నిచ్చే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో ఉద్యోగాలు ఇచ్చే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో స్వస్థతనిచ్చే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో ఇళ్ళు వాకిలి కట్టించే దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో అప్పులు తీర్చగలిగిన దేవుడు కనపడ్డావు, మరికొంతమందికేమో అద్భుతాలు చేసే దేవుడు కనపడ్డావు. కానీ నాకైతే నీవు సజీవుడైన దేవుని కుమారుడుగా కనపడ్డావు. కొట్టు చప్పట్లు గట్టిగా, సజీవుడైన దేవుని కుమారుడు. ఎక్కువ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి బాబోయ్, ఎక్కువ ఎక్కడ పెట్టాలి నువ్వన్న అబ్జర్వ్ చేయి. జస్ట్ అబ్జర్వ్ టు మీ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దావీదు కుమారుడని వాళ్ళందరికీ యేసు ప్రభు కనపడినట్టే ఈరోజు నీకు ఎలా యేసు ప్రభు కనబడుతున్నాడు? ఈ రాత్రి నీకు ఏది కావాలన్న దేవుడు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇచ్చే దేవుడు కనపడుతున్నాడా? లేకుంటే నీకు అప్పులు తీర్చే దేవుడు కనపడుతున్నాడా? ఇళ్ళు వాకిలు కట్టించే దేవుడు కనపడుతున్నాడా? లేకుంటే నీ జీవితంలో సూచక్రియల మహత్కారాలు చేసే దేవుడు కనపడుతున్నాడా? కానీ ఈ రాత్రి అపోస్తున్నటువంటి పేతురు కనపడినట్టు యేసుక్రీస్తు ప్రభువు నీకు యేసుక్రీస్తు ప్రభువుగా కనపడుతున్నాడా? వాళ్ళకేమో దావీదు కుమారుడుగా కనపడ్డాడు. కానీ ఈ 10 మంది కుష్ఠరోగులకు మాత్రం యేసు ప్రభువుగానే కనపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు యేసు ప్రభువుగా కనపడ్డాడంటే, యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే ఆ యొక్క అభిషక్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రాజుగా కనపడ్డాడు, దేవుడిగా కనపడ్డాడు, ఇమ్మానుయేలు కనపడ్డాడు, రక్షకుడుగా కనపడ్డాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? రక్షకుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు రక్షకుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు రక్షకుడు. పాపిని వెతకగలిగిన దేవుడు, మనిషిని చీకట్లో నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడు, మనిషిని చెరసాలలో నుండి సంకెళ్ళు తెంచివేసి కాడిమాకులు విరగొట్టి తుత్తు నీరు చేసి వాడిని మనిషిగా బతికించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మనిషిని బయటకు తీసుకురాగలడు. ఈ రాత్రి బంధకాల్లో ఉన్న జీవితాలు, చెడిపోయిన జీవితాలు, అసహ్యమైన జీవితాలు, లోటులో ఉన్న జీవితాలు, పాపంలో ఉన్న జీవితాలు, పశ్చాత్తాపం లేని జీవితాలు, బాప్తిసం పొందిన జీవితాలు, మారు మనసు పొందిన జీవితాలు, ఈ రాత్రి యేసు కావాలి. యేసు కావాలి. యేసుకు కావాలి. ఈ రాత్రి దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఒకటే, నీకు యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఎలా కనబడుతున్నాడు? వాళ్ళలాగా దావీదు కుమారుడు కనపడ్డాడా? వీళ్ళకిలాగా రక్షకుడు అద్భుతాలు చేసే దేవుడు కనపడ్డాడా? వీళ్ళకిలాగా ఏలియాలాగా సువార్తికుల్లాగా ప్రవక్తలా కనపడ్డాడా? లేకుంటే కళ్ళకు నీకు యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడా? నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ రాత్రి మనుషుణ్ణి పాపములో నుంచి బయటకు తీసుకురాగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హోలా షాదారా లాబా బాబా దూరాలాబా రిబానామా షాదారాలా బాబా దూరాలాబా రిబారాకారాదారాల్బా కొటో కొటో చప్పట్ల కొట్టు రూనామా షాదారాలాబా రిబారాబా. ఈ రాత్రి మనుషుల్ని సంఖ్యలు తెంచగలిగిన దేవుడు, మనుషుడిని తుత్తునీలుగా పాపములో ఏ మనుషుడు బంధించబడ్డాడో వాడిని బయటకు తీసుకురాగలిగిన దేవుడు. చెడిపోయే వ్యసనాలలో ఉన్న మనుషులు, పాపపు బంధకాలలో ఉన్న మనుషులు, కట్టల్లో ఉన్న మనుషులు, చెడిపోయిన బతుకుల్లో ఉన్న మనుషులు ఈ రాత్రి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. యేసు ఇక్కడ రక్షకుడుగా ఉన్నాడు. యేసు ఇక్కడ మనుషుల్ని పోగు చేసే దేవుడు ఉన్నాడు. యేసు ఇక్కడ చెడిపోయిన జీవితాలు మళ్ళా తిరిగి మనిషిగా మానవతా సమాజంలో విలువలిచ్చే దేవుడు ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు కల్లిబుల్లి మాటలు కలిగిన దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న దేవుడు మనిషి జీవితాన్ని వెతకగలిగిన దేవుడు.
బిడ్డా, ఈరోజు నీ గుండెల్లో ఉన్న ఆశ తీరాలంటే, నువ్వు కోరిన రేవుకు నువ్వు చేరాలి అనంటే, ఈ సమాజంలో నీవు తలెత్తుకొని బ్రతకాలంటే, ఈ సభలోకి వచ్చిన నీవు ఒక ఉన్నతమైన స్థానం కావాలి అనంటే, నీకు చాలిన దేవుడు ఒకే ఒక్కరు కావాలి. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను లేవనెత్తగలిగిన వాడు, ధైర్యపరచగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు, సమాజంలో విలువనివ్వగలిగిన వాడు, అంతకంటే నాదుడు, యోధుడు, గనుడు, నా ప్రియుడు, నా యొక్క ముందు నిలబడిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. ఆయనే దేవుడు. ఈ రాత్రి ఇంత గొప్ప దేవుడు వాడికి కనపడ్డాడు యేసు ప్రభువుగా. నీ కనపడ్డాడా? యేసుక్రీస్తు ప్రభు వాడికి కనబడ్డాడు దేవుడుగా. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు వేసిన కేకలు విన్నాడు. యేసు ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు వేసిన కేకలు విని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వారిని చూచి ఒక్క మాట అన్నాడు. వాడిని చూచి అందరూ ఏమనుకుంటారంటే, కుష్ఠరోగును చూడగానే యేసు ప్రభు ఒక అద్భుతం చేసేస్తాడు, వాడిని తాకుతాడు, వాడిని ఇలాగా అనగానే వాడు స్వస్థత పొందుతాడని అందరూ అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ 10 మంది కుష్ఠరోగులను చూచి, మీరు వెళ్ళి మీ యాజకుడికి మీ దేహాలు కనపరుచుకోండి అని చెప్పాడు. మీరు వెళ్ళండి మీ దేహాలను యాజకుడు కనపరుచుకోండి అని చెప్పాడు. వాళ్ళు ఇంక ఏమీ మాట్లాడలేదు. ఇక వాళ్ళు ఆ ఒక్క మాటను నమ్మారు. They have to believe that only one word. మీరు వెళ్ళి just go and see your bodies to your priest of church. మీ సంఘంలో ఉన్న యాజకుడికి మీ దేహాలు కనపరుచుకోండి అంటే, వాళ్ళు అమాంతంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను నమ్మి అమాంతంగా లేచి వాళ్ళు ఆ యెరూషలేము వైపు వెళ్ళిపోతున్నారు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యెరూషలేము వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ 2 కుష్ఠరోగులని యేసుక్రీస్తు ప్రభు ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని, వీడిని తాకుంటే ఎంత బాగుండేది. ఆ కుష్ఠరోగిని లూకా సువార్త అనగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆ కుష్ఠరోగిని ముట్టినట్టు ఈ 10 మందిని ఇలా ముట్టుంటే ఎంత అద్భుతంగా, అక్కడ ప్రెస్పడియేషన్గా ఎంత అద్భుతంగా ఉండేది. కానీ నువ్వు అనుకున్నట్టు యేసయ్య మెస్పరిజం చేసే దేవుడు కాదు, మనిషి జీవితాలను బాగు చేసే దేవుడు. కొట్టు, మెస్పరిజాలు చేసే దేవుడు కాదు. మనం ప్రకటిస్తున్న దేవుడు రంగులు పూసుకొని నటిస్తున్నామంటే, ఇలాగ రాత్రిపూట వచ్చి పిచ్చివాళ్ళగా అరుగుల మీద పడుకుంటున్నామంటే, ఎవరో పెట్టిన పట్టడి అన్నం తిని ఆకలికి నిద్రకి అన్నిటికీ చెప్పుకొని ఎందుకు పిచ్చి వాళ్ళమై ఊరూరు తిరుగుతున్నామంటే, యేసును ప్రకటించడానికి, యేసుని మహిమపరచడానికి, యేసుని ప్రస్ఫుటించడానికి, యేసు కొరకు జీవించడానికి, యేసు కొరకు మరణించడానికి, యేసు కొరకు సజీవ సాక్షులుగా ఉండడానికి, దేవుని కోసం బతికే వాళ్ళు కావాలి. ఈ రాత్రి దేవుని మాటను వాడు నమ్మాడు. దేవుని మాటను నమ్మే వాళ్ళు ఎంతమంది రాత్రి? ఒకవేళ నువ్వే ఆ స్థానంలో ఉంటే బోలుడని ప్రశ్నలు వేసేటివి. అదేంటి యేసయ్యా, నువ్వు వాళ్ళని తాకినట్టు మమ్మల్ని తాకలేదే, వాళ్ళని ముట్టినట్టు మమ్మల్ని ముట్టలేదే, వారిని తాకినట్టు మమ్మల్ని తాకలేదే అని వీళ్ళు అడగలేదు. ఒక్క మాటను నమ్మి వాళ్ళు దేవుని మాట మీద ఆనుకొని వెళ్ళిపోయారు. కొట్టో చప్పట్లు గట్టిగా. దేవుని మాట మీద ఆనుకొని వెళ్ళిపోయారు. ఈ రాత్రి దేవుని మాట మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నది. ఆకాశ మహాకాశాలను మాటతో కలుగు చేసిన దేవుడు, శూన్యములో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఒక్క మాటతో మహత్తునంతా కలుగు చేసిన దేవుడు, విశ్వాన్నంతా కేవలము మాటతో కలుగు చేసిన దేవుడు. ఆ ఒక్క మాటను నమ్మినట్టు ఈ రాత్రి నువ్వు నమ్మితే అద్భుతాన్ని పొందుకొని వెళ్తావు. ఈ రాత్రి ఆ మాటను నమ్మితే స్వస్థతను పొందుకొని వెళ్తావు. ఆ మాటను నమ్మితే జీవితాలు మారిపోతాయి. ఆ మాటను నమ్మితే నీ జీవితంలో ప్రతి శాపపు కట్లు తెగి పడిపోతాయి. ఈ 10 మంది వెళ్తూ ఉన్నారు. ఆ 10 మంది మార్గంలోనే శుద్ధులైపోయారు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ 10 మంది శుద్ధులైపోయారు. ఆ 10 మంది శుద్ధులైపోయారు. ఆ 10 మంది శుద్ధులైపోయారు. కొడు, ఆ 10 మంది శుద్ధులైపోయారు. 10 మంది శుద్ధులైపోతే ఆ 10 మంది ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. నాకు బాగైపోయిందిరా, మార్గంలో పోతా ఉండగానే యేసు ప్రభు చెప్పినట్టుగానే నాకు స్వస్థతను వచ్చింది, యేసు ప్రభు చెప్పినట్టుగానే నాకు స్వస్థతను వచ్చిందని ఒకరినొకరు చూసుకున్నారు. ఆ 9 మంది
అలాగా వెళ్ళిపోయారు యెరూషలేముకి. యేసు ప్రభు చెప్పాడుగా యాజకుడిని కనపరుచుకోమని. వాళ్ళు ఆ 9 మంది అలా వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు గుండెలు బాదుకుంటూ వెనకాలే వచ్చాడు. ఒక్కడు తిరిగి యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడు. 10 మంది అద్భుతాలు పొందుకుంటే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కొని వచ్చినట్టే ఈ ఊర్లో 10 మంది రక్షించబడి ఉంటే ఆ ఒక్కడు వెతుక్కున్న విశ్వాసమే ఈరోజు నీలో కనబడాలి. ఆ ఒక్కడు వెతుక్కొని వచ్చినట్టే యేసును వెతికే వాళ్ళు ఈ రాత్రి కావాలి. యేసు కొరకు జీవించే వాళ్ళు ఈ రాత్రి కావాలి. యేసు కొరకు వైరాగ్యం కలిగి బతికే వాళ్ళు కావాలి. యేసు కొరకు జీవితాలను పనంగా పెట్టి నోట్లో నుంచి రక్తం కారుతున్న క్రీస్తు కొరకు బతికే జీవితాలు ఈ రాత్రి యేసు కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, యేసు కావాలి, యేసు కావాలి. వాడు వెనక్కి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వాడిని చూచాడు. యేసు ప్రభు వాడిని చూస్తే ఒక్కడే వస్తున్నాడు. వాడు దూరాన్నించి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి పరిగెడుతున్నాడు. గొప్ప శబ్దంతో అరుస్తున్నాడు, దేవా దేవా నన్ను దర్శించు, నన్ను దర్శించావయ్యా, నా మీద కనికరం చూపించావయ్యా, నా మీద కనికరం చూపించావని గొప్ప శబ్దముతో వాడు అరుస్తూ పరిగెత్తాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, గొప్ప శబ్దంతో అరుస్తూ పరిగెత్తాడు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ 9 మంది అటెళ్ళిపోతే ఒక్కడు ఇటు వచ్చాడు. 9 మంది అటెళ్ళారు, ఒక్కడు ఇటు వచ్చాడు. యేసును నమ్ముకున్న 9 మంది లోకం వైపు పరిగెడుతున్నారు. మనుషుల మెప్పు కోసం పరిగెడుతున్నారు. సమాజంలో విలువల కోసం పరిగెడుతున్నారు. మనుషులు ఇచ్చే ఖ్యాతి కోసం, ఘనత కోసం, ధనం కోసం పరిగెడుతున్నారు. కానీ ఒక్కడ మాత్రం క్రీస్తును వెతుక్కుంటూ వచ్చాడు. ఒక్కడొచ్చాడు. ఈ రాత్రి నీ ఊరిలో ఒక్కడెక్కడో ఉంటాడు. The one man is there in this place. ఒక్కడిక్కడే ఉంటాడు. ఆ ఒక్కడి రాత్రి నీవే కావచ్చు. ఆ ఒక్కడి మీద అభిషేకం వచ్చినట్టు ఈ రాత్రి నీ మీదకి అభిషేకం రాబోతుంది. ఆ ఒక్కడు యేసుని వెతికినట్టు ఈ రాత్రి నువ్వు వెతకగలిగితే, ఆ ఒక్కడు మహా గొప్ప శబ్దంతో యేసుకు దగ్గరకు వచ్చినట్టు ఈ రాత్రి తిరిగి మళ్ళా నువ్వు రాగలిగితే, యేసు నీ కొరకు నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, యేసు నీ కొరకు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక మర్మాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏమని? మీరు వెళ్ళి మీ యాజకుడికి మీ దేహాలు కనపరుచుకోమన్నాడు. 9 మంది యెరూషలేముకి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ 9 మంది వెళ్ళారంటే, ఆ 9 మంది యూదులు. ఆ యూదులు స్వస్థపరచబడతానే వాళ్ళ లోపలికి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఆత్మీయ గర్వం వచ్చి, మనమేంట్రా ఏసేపు కుమారుని యేసయ్య దగ్గరికి వెళ్ళడం, మనమేంట్రా వడ్రంగి వాని కుమారుడి దగ్గరికి వెళ్ళడం, మనమేంటి ఆ యొక్క మరియా కుమారుడి దగ్గరికి వెళ్ళడం, మనం అక్కడికి వెళ్ళకూడదు. మనం యెరూషలేముకి వెళ్తే అక్కడ యాజకుడు మన కోసం నిలబడి ఉంటాడు. ఆ యాజకుడు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకుంటేనే మనం యెరూషలేముకి వెళ్ళి మన భార్య బిడ్డలను కలుసుకోగలము అన్నారు. మన భార్య బిడ్డలు కలవాలంటే ఆ యెరూషలేములోకి వెళ్తే ఆ యెరూషలేములో యాజకుడు ఇచ్చే ఒక సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఆ యాజకుడు నువ్వు పవిత్రుడు, నువ్వు వెళ్ళొచ్చు ఊర్లేకనంటే ఆ సర్టిఫికేట్ కోసం వెళ్ళారండి ఆ 9 మంది. కొంతమంది సర్టిఫికేట్ల కోసం తిరుగుతుంటారు. నేను చెప్తున్నా, సర్టిఫికేట్లు నిన్ను సేవను కట్టవు, సర్టిఫికేట్ల అభిషేకాన్ని ఇవ్వవు, సర్టిఫికేట్లు మనిషికి ఖ్యాతిని ఘనతను కలుగు చేయవు. ఒకే ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు. ఆ సర్టిఫికేటే పరిశుద్ధాత్మ దేవుడు. అది అగ్ని వలె నీ మీదకి వచ్చినప్పుడు, అగ్ని కెరటాల వలె నీ మీదకి వచ్చినప్పుడు, దహించు అగ్నిలాగా నీ మీదకి వచ్చినప్పుడు ఎటువంటి కాగితాలైనా కాల్చుతుంది. నీ జీవితం మారుతుంది. వాళ్ళు ఆ 9 మంది ఆ యాజకుడిచ్చే సర్టిఫికేట్ కోసం పరిగెత్తారు.
ఇక రెండో విషయం చెప్పనా, ఆ 9 మంది దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క యెహోవా దేవుణ్ణి, ఆ యొక్క సుందరమైన దేవాలయాన్ని చూడడానికి వెళ్ళారు. రెండో విషయం, సుందరమైన దేవాలయాన్ని చూడడానికి వాళ్ళు వెళ్ళారు. ఆ సుందరమైన దేవాలయాన్ని వాళ్ళు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి, అబ్బా ఇంతకాలం మనం ఈ దేవాలయం చూడలేదే, ఇంతకాలం మనం ఈ దేవాలయం చూడలేదే, అసలు ఈ దేవాలయం ఎంత గొప్పది అని వాళ్ళు ఆ దేవాలయంలో ఉన్న వాటిని చూడడానికి వెళ్ళిపోయారు. మూడోది, వాళ్ళు ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మేము స్వస్థపరచబడ్డామని ఆ ఊరు వాళ్ళందరి దగ్గర ఘనత పొందడానికి, ఘనత కోసం వెళ్ళిపోయారు 9 మంది. ఈ రాత్రి కూడా చాలామంది మనుషులు ఘనత కోసం పరిగెట్టారు. కొంతమంది కాగితాల కోసం పరిగెత్తారు, మరికొంతమంది చిల్లర నాణ్యాల కోసం పరిగెత్తారు, మరికొంతమంది మనుషులు ఇచ్చే మెప్పు కొరకు, శాల్వాల కొరకు, వాటి కొరకు వీటి కొరకు పరిగెత్తారు. మనుషులైతే ఖ్యాతి కొరకు పరిగెత్తారు. కానీ ఈ ఒక్కడు మాత్రం యేసును వెతుక్కొని వచ్చినట్టు ఈ రాత్రి నువ్వు తిరిగి యేసు ఎద్దుకు రావాలి. దూరాలాబా షాబారాబా లాకరాలాబా దూరాలా షాదారాలాబా బాబా. వీడు వెతికినట్టు యేసును వెతకగలుగుతున్నావా? వీడుకున్నంత కృతజ్ఞత నిజంగా నీకు యేసయ్య మీద ఉందా? యేసయ్యకి నిజంగా నీకు అంత పిచ్చి ప్రేమ ఉందా యేసయ్య మీద? కొంతమంది నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అంటారు. యేసయ్యని ప్రేమిస్తే మొదట ఏం జరుగుతుందో తెలుసా? నీ పాపాలన్నీ క్షమించబడతాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ పాపాలన్నీ క్షమించబడతాయి. యేసయ్యని ప్రేమిస్తే ఆయన యొద్దన్న కృపంతా నీ ఎద్దుకు వస్తుంది. ఆయన దగ్గర ఉన్న కృపంతా నీ మీదకు వస్తుంది. యేసయ్యని ప్రేమిస్తే నీ జీవితంలో సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. యేసయ్యని ప్రేమించడం అంటే అటు ఇటు ప్రేమించకూడదండి. పీక్ స్టేజ్లో పిచ్చిగా యేసయ్యని ప్రేమించాలి. కోటు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా. అందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు. ఈ రాత్రి వాడు తిరిగి వచ్చినట్టు నువ్వు యేసు కొరకు రావాలి. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా. పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా. పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా. పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా. పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా. పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా. పరిశుద్ధాత్ముడా నిన్ను ప్రేమించానయ్యా. పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా. ఈ రాత్రి నువ్వు యేసయ్యని ప్రేమిస్తే నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఆయన ప్రేమించిన వారికి క్షమాపణ దొరుకుతుంది. ఆయన ప్రేమిస్తే కృప కలుగుతుంది. ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన ప్రేమిస్తే లేనివి జీవితంలో కలుగుతాయి. యేసయ్యా భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా. భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా. కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా. కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా. భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా. భాషలు నీవయ్యా, నా వరములు నీవయ్యా. కృపయు నీవయ్యా, నా సర్వము నీవయ్యా. కృపయు నీవయ్యా, సర్వము నీవయ్యా. పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా. పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా.
పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణ ప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా సర్వము నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమించానయ్యా, నిన్నే నేను ప్రేమించానయ్యా. ఓలా షదరలా దురలా బాబా బకరదరలా బాబా. ఈ రాత్రి యేసును ప్రేమించే వాళ్ళు తిరిగి మళ్ళా వస్తారు. యేసును వెతుక్కునే వాళ్ళు ఈ రాత్రి మరలా ఆయన పాదాల ఎద్దుకు చేరుతారు. యేసును వెతుక్కునే వాళ్ళు తిరిగి మళ్ళా యేసును వెతుక్కుంటూ వస్తారు. ఎంతమంది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నీ వాళ్ళే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, చివరికి నీ ఆస్తి నిన్ను వదిలిపెట్టి అయిపోయినా, ఒకవేళ నీ యొక్క అంతస్తే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, సర్వమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, యేసు ఒక్కరుంటే చాలు నీ జీవితానికి. యేసు ఒక్కరుంటే చాలు. ఆయన ఉంటే నీ జీవితంలో అన్నీ తిరిగిస్తాడు. ఆయన ఉంటే నీ జీవితంలో అన్నీ ఇస్తాడు. వాడు చేసిన పని ఏంటంటే గొప్ప శబ్దముతో అని బైబిల్లో రాయబడింది. గొప్ప శబ్దంతో. గొప్ప శబ్దం ముగ్గురు చేశారు బైబిల్లో. గొప్ప శబ్దంతో ముగ్గురు చేశారు. ఒకటి లూకా సువార్తలో ఎలిజబెత్ అమ్మ గొప్ప శబ్దంతో పరిశుద్ధాత్మతో నింపబడి మరియమ్మను చూచినప్పుడు శుభవచనాలు పలికినప్పుడు గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేసి పరిశుద్ధాత్మతో నింపబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ గొప్ప శబ్దానికి గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఎగిరి గంతులు వేసింది. రెండవసారి మార్కు రాసిన వార్త 5వ అధ్యాయంలో ఆ యొక్క గెరాసన దేశంలో ఆ దయ్యం పట్టిన వాడు గొప్ప శబ్దముతో సర్వోన్నత దేవుని కుమారుడా, సర్వోన్నత దేవుని కుమారుడా, సర్వోన్నత దేవుని కుమారుడా అని పిలిచాడు. రెండవసారి గొప్ప శబ్దంతో వాడేశాడు కేక. మూడవసారి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త అనగా 22వ అధ్యాయంలో ఆయన సిలువ మీద మధ్యాహ్నం రమారమి 3 గంటల సమయంలో గొప్ప శబ్దంతో కేకలు వేసి ఏలీ ఏలీ లామా సబక్తాని, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని యేసుక్రీస్తు ప్రభు తండ్రిని పిలిచాడు. వాళ్ళు ఎంత గొప్ప శబ్దంతో కేకలేశాడో ఈ కుష్ఠరోగి కూడా అంతే గొప్పగా శబ్దంతో కేకలేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తా. వాడు యేసుక్రీస్తు ప్రభును చూసిన వెంటనే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిల పడ్డాడట. ఆమెను చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి. సాగిల పడ్డాడు. సాగిల పడ్డాడంటే అరే బాబు సాగిల పడ్డాడు. ఎలా సాగిల పడ్డాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. వాడు యేసుక్రీస్తు ప్రభును చూడగానే సాగిల పడ్డాడు. ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పశువుల తొట్టులో ఉన్నప్పుడు, పొత్తిగుడ్డలతో చుట్టబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభును చూడగానే వాళ్ళు సాగిలపడి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించారు. కొట్టు చప్పట్లు గట్టిగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో వారు సాగిలపడి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించారు. అది వీడికి అర్థమయ్యింది. ఆమేన్. వీడికి అర్థమైంది, రే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ వ్యక్తినైతే సాగిలిపడి ఆరాధించారో నేను కూడా ఆయన సాగిలిపడి ఆరాధించాలని వీడు మస్తిష్కంలో ఉన్న మస్టునంతా తొలగించుకొని యేసయ్య ఎదుట సాష్టాంగ పడ్డాడు. కొట్టు చప్పట్లు. రెండో విషయం చెప్తాను నేను. వీడు సమరయుడనంటే ఆ ఊర్లో వెలివేయబడిన వాళ్ళని అర్థం.
వెలివేయబడిన వారని అర్థం. ఈ వెలివేయబడిన వాడు, వీళ్ళందరూ యెహోవా దేవుడి గురించి లేదా యావే దేవుడి గురించి వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో వీరు ఆ యొక్క గెరాజీము కొండ మీద వీళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. వీళ్ళు ఆ గెరాజీము కొండ మీద యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో వీళ్ళు ఆరాధించారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 28వ వచనములో వీళ్ళు ఆ గెరాజీము కొండ మీద ఈ సమరయులందరూ సాక్షాత్తు యావే దేవుణ్ణి ఆరాధించారు. అర్థమవుతుందని చెప్పేది, వీళ్ళు యావే దేవుణ్ణి గెరాజీము కొండ మీద వీళ్ళు ఆరాధించారని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 28వ వచనం చెప్తుంది. 2 యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో ఈ గెరాజీము ప్రదేశంలో సమరయులందరూ యావే దేవుడు అనగా యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. అంటే వీడికి కాస్త లేఖనాలు తెలుసు. అందుకే వీడికి ఆదికాండం 17వ అధ్యాయంలో చదవండి నాతో పాటు ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయము 3వ వచనం. అబ్రాము సాగిలపడగా దేవుడతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధనను నీతో చేసి ఉన్నాను అన్నాడు. అంటే అబ్రహాము, నా పితృడైన అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు కాబట్టి నేను కూడా సాగిలపడాలని వీడు సాష్టాంగ నమస్కారం యేసయ్యకి చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, చప్పట్లు కొడతారే. మూడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనములో ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత వచ్చినప్పుడు ఆమె కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క 5వ అధ్యాయం మార్కు సువార్త 33వ వచనంలో ఆమె కూడా యేసు ప్రభువును చూచి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనకు చెప్పిందట. కొట్టు చప్పట్లు గట్టిగా. అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ సాగిలపడింది, వీడు విన్నాడు. 2, వీడు ధర్మశాస్త్రం గురించి విన్నాడు. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము సాగిలపడ్డాడు నా పితృడు, కాబట్టి నా పితృడు సాగిలపడినట్టు నేను కూడా సాగిలపడాలనుకున్నాడు. 3 ఏ రీతిగా అయితే సాక్షాత్తు అనగా దేవుని యొక్క మహిమను చూచి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభును చూడగానే మత్తయి రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో సాగిలిపడి వారి పెట్టెలు విప్పి ఆరాధించారో అలాగ వీడు కూడా దేవుని ఎదురు సాగిలిపడాలని సాష్టాంగపడి దేవుని మహిమపరిచాడు. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. దేవుని మహిమపరిచారు. దేవుని మహిమను ఎవరు దొంగిలించినా దేవుడు ఊరుకోడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు ఏదైనా చేయండి కానీ దేవుని మహిమను టచ్ చేశారో రక్తం కక్కుని చేస్తారు. దేవుని యొక్క సేవకులు తాకారో రక్తం కక్కుని చేస్తారు. దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క సేవకులు మీరు దూషించి వారి మీద నిందలేశారో మీ జీవితంలో ఇక 10 ఏళ్ళు కాదు కదా 100 ఏళ్ళు కూడా శాపాన్ని తొలగించుకోలేరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ముట్టినవాడు నా యొక్క కనుగుడ్డు, నా ప్రవక్తలను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. కొట్టు చప్పట్లు. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడిని చంపేశారు. ఆ దైవజనుడిని చంపేస్తే పోలీసులు అయితే చెప్పారు అతను ఇలా చచ్చిపోయాడు అలా చచ్చిపోయాడని. నేనంటాను, ఆ దైవజనుడిని కొట్టి చంపిన వాళ్ళకి రక్షణ ఇవ్వకుండా దేవుడిక ఆగడు. ఆ దైవజనుడి మీద చెయ్యి వేసిన వాళ్ళు తప్పించుకోలేరు, వాడికి శిక్ష తప్పదు. ఈ రాత్రి నీ మీద ఎవరు చెయ్యేసినా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒకవేళ నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు లేచినా, ఒకవేళ నీ పిల్లలు ఎవరు దూషించినా, నా దేవుడు నీ పక్షంగా నిలిచి నీ శత్రువుల ఎదుట నీ తలను ఎత్తు చేసి నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. వాడు సాగిలి పడగానే యేసుక్రీస్తు ప్రభు వాడు చూచి ఆ 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరేయుడు. వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలి పడగానే యేసు ప్రభు వాడిని పైకి లేపాడు. లే బిడ్డ లే, నీ రోగం బాగైపోయింది. ఆ 9 మంది 10 మంది శుద్ధులయ్యారు కదా. మీరు మొత్తం మీరంతా 10 మంది కదా, టోటల్ మీరు 10 మంది కదా. మరి ఆ 10 మందిలో
ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 కూడా ఎక్కడున్నారు? వేరే 9 పీపుల్. ఆ 9 మంది ఎక్కడున్నారు అని అంటుంటే వాడు అంటున్నాడు, అయ్యా ఆ 9 మంది విషయమేమో నాకు తెలియదయ్యా, నేను ఒక్కడే ఎత్తుక్కుంటూ వచ్చానయ్యా. ఎందుకంటే ఆ 9 మందిలో యూదులయ్యా. ఆ యూదులకు కావాల్సింది దేవాలయం ఉంటే చాలు, దేవాలయం ఉంటే చాలు. ఆ దేవాలయం వాళ్ళకి గొప్పదని వాళ్ళు ఎంచి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళారు. కానీ నేనైతే దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని నేను వెతుక్కుంటూ వచ్చా. రూలా షాదా రా బాబా బాక, దేవాలయం కంటే గొప్పవాడు నువ్వయ్యా. వాళ్ళైతే రాళ్ళు రప్పలు వెతుక్కుంటూ వెళ్ళారయ్యా, వాళ్ళైతే అక్కడ కట్టడాలు వెతుక్కుంటూ వెళ్ళారయ్యా. ఆ కట్టడాలు అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రాజు చేత యెరూషలేము దేవాలయం అంతా కుప్పలు కుప్పలుగా కిందకు తోసేయబడుతుంది. ఒక రాజు చేత కుప్పలు కుప్పలుగా తోసివేయబడుతున్న దేవాలయాన్ని రాళ్ళుడు వెతుక్కొని వాళ్ళు వెళ్తే, సజీవుడైన దేవుని కుమారుడైన నీవు దేవాలయం కంటే గొప్పవాడయ్యా, నిన్నెత్తుక్కుంటూ నేను వచ్చాను తండ్రి అని వాడు యేసు ప్రభు దగ్గర నిలబడ్డాడు. కోటో కోటో ఇంకా గట్టిగా. రెండోసారి యేసు ప్రభు అడిగాడు, సరే ఆ 9 మంది వాళ్ళు శుద్ధులయ్యారు కదా, వారు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. అడిగితే ఆయనకి తెలియదేముంది, హీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే 139వ కీర్తనలో ఆయన కూర్చుంటం లేచుట ఆయనకు తెలియను, నోటి మాట బయటకు రాకమునిపే ఆయనకు తెలుసు, మనుషుని తలంపులు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అందుకంటే ఎవరో 2వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవునికి నా మాట ఇంకా ½ అవర్ తర్వాత ఏమొస్తుందో కూడా రికార్డెడ్గా నమోదై ఉంటుంది. హీ రికార్డెడ్ ఎవ్రీథింగ్ అబౌట్ మై వర్డ్స్. I know his capability. He is so mighty and mighty of God. నాకు తెలుసు నేను కలిగి ఉన్న దేవుడు నా నోటి మాట నాలుకకు రాక మునిపే, నా తలంపులు పుట్టక మునిపే సమస్తాన్ని రికార్డెడ్గా చేసి వాటిని మాత్రమే ప్లే చేసి పలికించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు. నేను ప్రకటిస్తున్న ప్రభు నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచేవాడు. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు నా బలహీనతల్లో బలాన్నిచ్చే దేవుడు. అటువంటి బలమైన దేవుడు నేను కలిగి ఉన్నా. వాడంటాడు, అయ్యా ఆ 9 మంది దేవాలయం ఎందుకు ఎత్తుక్కొని వెళ్ళారంటే, ఆ దేవాలయంలో ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు యొక్క చెయ్యి వాళ్ళ చేతి మీదకి వస్తే చాలు, ఆ ప్రధాన యాజకుడు వాడిని ఇట్లా దీవిస్తే చాలు, ఆ ప్రధాన యాజకుడు చెయ్యి వాళ్ళ మీద పెడితే చాలని వెళ్ళారు. కానీ ఆ ప్రధాన యాజకుడు కంటే హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మిక్కిలి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు నువ్వేనని నీ ముందు నేను సాగిలి పడుతున్నానయ్యా అన్నాడు. కోటో వాళ్ళన్న మనుషులైన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారయ్యా. వాళ్ళ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకడు మారిపోతాడు, వాళ్ళ యాజకుడు సంవత్సరానికి ఒకడు మారిపోతాడు. సంవత్సరం ఒకసారి వాళ్ళు జీతాలకు మారిపోతారు, పరిచర్య బాగా చేయకపోతే ట్రాన్స్ఫర్లు ఇస్తారు. ఆ యాజకుడు అక్కడ ఉండొచ్చు పోవచ్చు, ఆ యాజకుడు చచ్చిపోవచ్చు. కానీ మిక్కిలి ప్రధాన యాజకుడు హెచ్చైన వాడు, నాకు సరిపోయిన వాడు, నజరేయుడైన యేసు ప్రధాన యాజకుడు, నాకు సరిపోయిన వాడు ప్రధాన యాజకుడయ్యా. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? పిచ్చయ్యా నువ్వంటే నాకు, నువ్వంటే నాకు పిచ్చయ్యా, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమయ్యా. వాళ్ళైనా మనుషులైన ప్రధాన యాజకుడిని వెతుక్కొని వెళ్ళారు, కానీ నేనైతే నువ్వే ప్రధాన యాజకుడని ఆ హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనబడిన ఆ ప్రధాన యాజకుడు, నిర్గమకాండం 12వ అధ్యాయంలో కనబడిన ఆ ప్రధాన యాజకుడు, లేవియకాండం 13వ అధ్యాయంలో కనబడిన ప్రధాన యాజకుడు, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 8వ వచనంలో కనబడిన ఆ ప్రధాన యాజకుడు సాక్షాత్తు నువ్వేనని నీ ముందు నేను సాగిలిపడి ఆరాధిస్తున్నాను అన్నాడు. కోటో కోటో యేసు ప్రభు మళ్ళీ అడిగాడు, అయినా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నేరుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటే నాతో ఒక మాట చెప్పారు యేసయ్య వాళ్ళు. ఆ 9 మంది ఏమన్నారంటే, అరే మనమందరం శుద్ధులయ్యాము, మనం యూదులము, మన ఆచారాలు గొప్పవి, మన కట్టుబాట్లు గొప్పవి, కాబట్టి ముందు మనం ఆ యొక్క ఊర్లోకి వెళ్ళి ఆ ప్రజలందరూ కనబడితే చాలు, వాళ్ళందరి దగ్గర మనము మన్నన పొందితే చాలు అనుకోడు నేను విన్నానయ్యా. కానీ నేనైతే ఆ ప్రజలందరికీ రక్షకుడైన నీ ఎద్దుకు నేను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. ప్రజలందరికీ రక్షకుడు నువ్వు. ఆ 9 మందికి అర్థం కాలేదయ్యా.
ఆ 9 మంది మారిపోయే ప్రధాన యాజకుడిని వెతుక్కున్నారు. ఆ 9 మంది కట్టడాలన్నీ కూలిపోయే మందిరాన్ని వెతుక్కున్నారు. ఆ యొక్క 9 మంది మనుషుల కోసం, మెప్పు కోసం వెళ్ళారు. ఆ 9 మంది రకరకాల పద్ధతులు, ఆచారాల కోసము, పద్ధతుల కోసం వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తే నేనొక్కడనే నిన్నెత్తుకుంటూ వచ్చా. ఎందుకంటే దేవాలయం కంటే గొప్పవాడు నువ్వేనయ్యా. దేవాలయం కంటే గొప్పవాడు నీవే, ప్రధాన యాజకుడు నీవే, ఇశ్రాయేలు దేవుడు నీవే, రక్షకుడు నీవే. నువ్వు గాక ఎవరున్నారయ్యా? నువ్వు గాక ఎవరున్నారయ్యా? యేసు ప్రభువాడు ఒక మాట అన్నాడు, అరే అంత బాగుంది కానీ మీరు సమరయులు కదా, మీరు సమరయులు కదా, సమరయులు యూదులను ప్రేమించరు కదా, మరి నువ్వెందుకు ప్రేమించావు అని అంటే ఆడంటాడు, అయ్యా మా వాళ్ళు యెహోషువ గ్రంథం అనగా 11వ అధ్యాయం 8వ వచనంలో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఆ గెరాజీము కొండ మీద మేము ఒక మందిరం కట్టుకున్నాం. ఎందుకంటే యూదులు మమ్మల్ని మందిరం లేక రానిలేదు. యూదులందరూ ఒక వర్గం అయిపోయారు, మేమంతా ఒక వర్గం అయిపోయాం. యూదులందరూ ఒక వర్గం అయిపోయారు, సమరయులైన మేమందరం ఒక వర్గం అయిపోయాం. కాబట్టి మేము ఆ మందిరంకి వెళ్ళడం వాళ్ళు మమ్మల్ని అనుమతించలేదు. కాబట్టి మేము ఒక మందిరం గెరాజీము కొండ మీద కట్టుకొని ఆ గెరాజీము కొండ మీద నిన్ను ఆరాధిస్తూ వచ్చామయ్యా. అవునా? అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ ఒక మాట అనింది. ఏమనంటే, మా పితరులు చదువుతారు, మా పితరులు ఇదే కొండ మీద మా దేవుణ్ణి ఆరాధించరు కానీ ఇప్పుడు యెరూషలేములో కూడా ఆయన ఆరాధిస్తున్నారని నాకు అర్థమవుతుంది అని. అంటే ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని చూసి అన్నమైందంటే, మా పితరులు చదువుతారా, మా పితరులు ఈ కొండ మీద ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో చెప్పింది. ఆమె కూడా బాగా బైబిల్ తెలుసు. యోహాను ఆమె కూడా మంచి ప్రీచరు, ఆమె అన్నది, యేసయ్య నాకు తెలుసు యేసయ్య నువ్వు చెప్తావు ఏమనంటే, మా పితరులందరూ మేము గెరాజీము కొండ మీద ఈ సమరయులందరం కలిసి ఆరాధించాము. ఇప్పుడు నువ్వేమంటావంటే యెరూషలేములో ఆరాధించే దేవుని మందిరం ఉంది, అక్కడికి వెళ్ళమని నువ్వు చెప్తావు అని అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఆ కొండ మీదైనను యెరూషలేములోనైనను ఆరాధించరు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం ఒకటి వస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం వస్తుంది. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఘనపరిచే సమయం వస్తుంది. ఆ సమయంలో ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారో వారి కనుల ఎదుట ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన కనుల ఎదుట ప్రత్యక్షమవుతాడు. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన అండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలెదనా, కొదువతో నేను కుమెలెదనా. చప్పట్లో ఆ గెరాజీము కొండ మీద కాదయ్యా, యెరూషలేము కొండ మీద కాదయ్యా, నిన్ను ఆరాధించేది నీ హృదయంలో. నిత్యము కదలని సియోను
కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా పాడాలందరూ యేసయ్యా 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 చప్పట్లు గట్టిగా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా యేసయ్యా ఓ లాలా షబా బాబా కరాలా నే పరవశించి ఓరియాందరిలబా షబరబా లబా లబా ఓరియాందరలబా లషదరలబా తురలబారా దోరారే యేసయ్యా నా యేసయ్యా ఓరి షదరలబా కదరలబా యేసయ్యా నా అభిషేకమా నన్ను ఆరాధించే నేను స్తుతించే నేను సాగిలపడే యేసయ్యా చప్పట్లు కొట్టేసాను మరి కొడితే అని అడిగాడు. ఆ 9 మంది కంటే నువ్వు ఒక్కడు ఎత్తుక్కుంటూ వచ్చావు. ఎంత పేవరా బాబు నీకు నేనంటే. నా వల్ల చాలా మంది మేలు పొందారు. నా వల్ల ఈ ఊర్లో వాళ్ళు చాలా మంది మేలు పొందారు. పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చా, ఇల్లు ఇచ్చాను, వాకులు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను, వాళ్ళకి కావాల్సిన బతుకు తెరువు కావాల్సినవన్నీ ఇచ్చాను. కానీ నన్ను వాళ్ళు మర్చిపోయినట్టే నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు కదా. కానీ నన్ను ఎందుకు ఎత్తుక్కుంటూ వచ్చావు అని అంటే వాడు అన్నాడు, వాళ్ళకు నువ్వు అర్థం కాలేదేమో కానీ యేసయ్యా ఈ రాత్రి నా ఒక్కడికే నువ్వు అర్థమయ్యావు. షూలాలాబా ఖరాలాబా వాళ్ళకి నువ్వు అర్థం కాలేదు కానీ నా ఒక్కడికే అర్థమయ్యావు. ఎందుకంటే ఆ గెరాసిము కొండ మీదకు వాళ్ళు వెళితే నేను సియోను కొండ మీదకు వచ్చానయ్యా. వాళ్ళు మనుషుల కొరకు వెళ్తే నేను నిజమైన దేవుని వెతుక్కుంటూ వచ్చానయ్యా. వాళ్ళు మనుషులు కల్పించే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే నేను పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ నిత్య ప్రధాన యాజకుడైన నీ దగ్గరికి నేను వచ్చానయ్యా. వాళ్ళు మామూలుగా రాళ్ళు రప్పల దగ్గరికి ఆ కట్టడాల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తే నువ్వు నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన దేవాలయమైన దేవుడువైన నిన్ను వెతుక్కుంటూ వచ్చానయ్యా అని చెప్పాడు. కొట్టు ఇంకా గట్టిగా. ఈ రాత్రి యేసుని వెతికే వాళ్ళు ఎంతమంది? యేసు కొరకు నిజంగా నిలబడే వాళ్ళు ఎంతమంది? నువ్వు ఒక్కడ నిజంగా దేవుని కోసం వెతకగలిగితే నీ ఇంట్లో నీ భార్య మారిపోతుంది. నువ్వు ఒక్కడ యేసుక్రీస్తు ప్రభుని నమ్మకంగా వెతకగలిగితే నీ పిల్లలు నీ మాట వింటారు. నువ్వు ఒక్కడ యేసుక్రీస్తు ప్రభుని నమ్మకంగా వెతకగలిగితే నీ ఊరు నీ మాట వింటుంది. నీ ఒక్కడ అవిశ్వాసాన్ని బట్టి ఊరంతా చెడుతుంది. అందుకే ఆ ఊరు మంచిదే కానీ ఆ ఊరిలో ఉన్న ఊట చెడిపోయింది. ఊరు మంచిదే కానీ ఆ ఊరిలో ఉన్న ఊట చెడిపోయింది. ఈ బొడ్డువానపాలెము చాలా మంచి ఊరు. నా దేవుడు ఎందుకో ఒక తెలియని ఒక బాంధవ్యాన్ని, ఒక తెలియని ప్రేమను ఈ ఊరు మీద పుట్టించాడు. ఈరోజు కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతుంటే ప్రభు నాతో చెప్పాడు ఒక మాట. నేను స్పష్టంగా విన్నాను. 6:30 టైంలో, ఈవినింగ్ 6:30 టైంలో నేను విన్నాను. కుమారుడా, ఈ రాత్రి అనేకులు నేను బంధకాల నుంచి విడిపించి
నా యొద్దకు తిరిగి తెచ్చుకోబోతున్నాను. అనేకుల బంధకాలు తెంచి తిరిగి నా యొద్దకు వాళ్ళని రప్పించుకోబోతున్నాను. మరలా వారిని నా సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాను. మరలా వారి నా కొరకై బగ 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 మండే అగ్ని చేత నింపబోతున్నాను. వారు అగ్ని చేత నడుస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. వారి సాక్ష్యాలు నేను కట్టబోతున్నాను. వారి బతుకులు నేను మార్చబోతున్నాను. వారి జీవితాలలో నుండి ఆ పాత పేజీలను చించి నేను క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను అన్నాడు. క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. క్రొత్త పేజీ రాయిపోతున్నాను నీ జీవితంలో. ఇది ప్రవచనము. ఇట్ ఈస్ ద ప్రొఫెసీ. ఇన్ దిస్ నైట్ గాడ్ విల్ బి స్టార్టెడ్ టు ద న్యూ పేజ్ ఇన్ యువర్ లైఫ్. ఒక నూతన పేజీ నీ జీవితంలో నా దేవుడు ప్రారంభించును గాక. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో ఆరంభించబడును గాక. ఒక నూతనమైన తైలము నీ మీదకు దిగి వచ్చును గాక. తిరిగి మరలా కోల్పోయింది యావత్తు ఈ రాత్రి తిరిగి మరలా యేసు ఎద్దుకు వచ్చినందుకు తిరిగి నువ్వు పొందుకొందువు గాక. కొట్టు చప్పట్ల గట్టిగా. తిరిగి పొందుకొందు గాక. తిరిగి పొందుకొందువు గాక. తిరిగి పొందుకొందువు గాక. తిరిగి పొందుకొందువు గాక. తిరిగి పొందుకొందువు గాక. కోల్పోయిన అభిషేకం మరలా తిరిగి పొందుకొందువు గాక. కోల్పోయిన కృపను తిరిగి పొందుకొందుగాక. కోల్పోయిన ప్రతిదీ ఈ రాత్రి యేసు క్రీస్తులో నుండి తిరిగి పొందుకొందువుగాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు వాడిని చూచన్నాడు. ఏమన్నా తెలుసా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు నాకు కనపడలేదు. ఏమన్నాడు? ఈ అన్యుడు. నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. అన్యుడు అనే దగ్గర ఫారినర్ అని రాయబడింది. టేక్ అనే వెర్షన్లో చూచాను, ఏ స్ట్రేంజర్ అని రాయబడింది. ఇంకొక తర్జమాలో రాయబడింది హీ ఈస్ ద జెంటైల్ అని రాయబడింది. ఇంకొక తర్జమాలో రాయబడింది హీ నోన్ టు ద గాడ్ బట్ హీ అన్నోన్ టు ద గాడ్ అని రాయబడింది. అంటే ఈ అన్యుడు దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చాడు. ఇంకెవ్వరూ కనపడలేదు యేసయ్యకి. యేసయ్యకి ఆ రోజు ఆశ్చర్యమైపోయింది. ఈ రాత్రి కూడా యేసయ్యకి ఆశ్చర్యమయ్యేటట్టు దేవుణ్ణి జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వొక్కడవే దేవుని కోసం తిరిగి రాబోతున్నావు. నువ్వొక్కడవే తిరిగి మళ్ళా దేవుని కోసం రాబోతున్నావు. నువ్వొక్కడవే మళ్ళా దేవుని కోసం నిలబడబోతున్నావు. నీ ఊర్లో అందరూ ఒక పక్కకి వెళ్ళినా, అది కూటమి లాంటి మనుషులే అయినా, కూటమి లాంటి మనుషుల తత్వాలే అయినా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ ఒక్కని ద్వారానే దేవుడు శూరకార్యాలు జరిగిస్తాడు. నువ్వు బలహీనుడైనా నువ్వు బలవంతుడు అవుతావు. నువ్వు కృంగిపోయిన వ్యక్తి అయినా దేవుడిని కృపను గ్రహిస్తాడు. నువ్వు ఓడిపోయిన వ్యక్తి అయినా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ జీవితం నలిగిపోయిన వ్యక్తి అయినా దేవుడు నిన్ను కడతాడు. నీ జీవితం అంతా వేసారిపోయినా ఈ రాత్రి దేవుని యొక్క శక్తి నీ మీద ఒక బలముగా రాబోతున్నది. ఆడితే చెప్పిన చివరి మాట, ఆ 9 మంది నాకు కనపడలేదు కానీ నాకు ఈ అన్యుడు ఒక్కడే నన్ను మహిమపరచడానికి తిరిగి వచ్చాడు. ఈ రాత్రి నువ్వొక్కడు దేవుణ్ణి మహిమపరిస్తే చాలు బిడ్డ. ఎంతమంది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నాతో పాటు ఒక పరివారం ఉండేది. నాతో ప్రభువాడు అన్నాడు, అరే నేను నీతో ఉన్నాను రా, నన్ను చూడన్నాడు. నన్ను చూడన్నాడు. నేను ఈ యవ్వన బిడ్డలను, ఈ పసి బిడ్డలను పెట్టుకొని వీళ్ళని ఊరు వాడ తిప్పుతుంటే చాలాసార్లు నాకే రాత్రిపూట భయం వేస్తుంది. ఈ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడే ఈ చిన్నోడు పెళ్ళిగాక ముందు నుంచి అప్ టు 2008 నుండి ఇంకా చిన్న వయసులో నాతో పాటు కీబోర్డ్ తగిలించుకొని ఊరూరు తిరుగుతూ ఎక్కడ నేను పడుకుంటే అక్కడ పడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. మా ఈ చిన్న జీవితపు నడకలో యేసుతో కలిసి నడుస్తున్నప్పుడు 2008 నుండి స్టిల్ నౌ, ఇప్పుడు 17 సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా అనేక మీటింగ్లో దేవుణ్ణి మహింపరుస్తుంటే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఈ యొక్క మనుషులందరి దగ్గర లేనంత మమతానురాగాలు ఒక్క యేసయ్యలోనే నేను చూడగలిగాను కోటు. అందుకే నేను ఎంత దూరం పిలిచినా కాదు అనడు. ఎంత దూరం, అది ఏ ఊరు, ఎక్కడ, ఎందుకు రావాలి అని ఎదురు ప్రశ్నలు వేయటం. ఆ ఊరికి వస్తే నా పరిస్థితి ఏంటని నన్ను నోరెరు తెరిచి అడగడు. ఎంత కానుకిస్తే ఆ కానుక తీసుకుంటాడు కానీ కన్నీళ్లతో దేవుని స్తుతిస్తాడు. ఓ పాస్టర్ గారు కొడుకు, కొట్టు చప్పట్లు గట్టి, ఓ పాస్టర్ గారు కొడుకు. సరిగ్గా ఐ విల్ సే దట్ అండ్ విట్నెస్ అబౌట్ యూ. ఒకరోజు నా మధ్యాహ్నం పూట నేను ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, నువ్వు జోనా కాల్ చేయని చెప్పాడు.
ప్రభు ఈ సమయంలో తను ఎక్కడ స్టూడియోలో ఉంటాడు, తన స్టూడియో మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకు ప్రభు ఈ టైంలో కాల్ చేయడం అంటే, నేను నీతో చెప్తున్నాను, జస్ట్ గో అండ్ కాల్ టు హిమ్ అన్నాడు. వెంటనే నేను కాల్ చేశాను. కాల్ చేస్తే, అన్న మీరేంటన్నా ఇప్పుడు కాల్ చేశాడు అన్నాడు. అవును తమ్ముడు, నేను నీతో మాట్లాడాలన్నాను. ఏంటనంటే, నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈ నెలలో దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ గర్భఫలం కూడా కుమారుడై ఉంటాడు. ఆ కుమారుడు కూడా 3.5 kg ఉంటాడు. వాడు సిజేరియన్ అవుతాడు. వాడు అద్భుతంగా నీ కొరకై నీ వంశోధారకుడుగా నీ పక్కన నిలబడతాడని చెప్పాను. రూల్లా షాదా రాలా బాబా. ఇక నేను చెప్తూనే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తున్నాడు. ఏంటి తమ్ముడు ఏడుస్తున్నావంటే, అన్న మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏదేదో రిపోర్ట్స్ చెప్పారు అని అన్నారు. నేను చెప్పాను, ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లు. ఆమెన్. ఏ రిపోర్ట్స్ అయితే ఈ రాత్రి నీకు డాక్టర్లు ఇచ్చారు అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయాలి. ఆమెన్. నీకు డాక్టర్లు ఎవడెవడైతే రిపోర్ట్లు ఇచ్చాడో, ఎవడెవడైతే నీకు కేసులు రాశాడో, ఎవడెవడైతే నువ్వు చస్తావు, నువ్వు బతుకుతావు, నువ్వు రక్తం కక్కుని చేస్తావు అన్నాడో, వాళ్ళందరికీ ఎదుటి దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఈ తమ్ముడికి దేవుడు కుమారునిస్తే, ఈరోజు ఈయన కుమారుడు ఇద్దరు కలిసి కీబోర్డు మీద కూర్చొని ప్లే చేసుకుంటుంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ బిడ్డలను వదిలిపెట్టి, ఆ భార్యను వదిలిపెట్టి, చిన్న రక్తపు ముద్దను వదిలిపెట్టి పరిచయను వెతుక్కుంటూ వచ్చారంటే సమర్పణ వీళ్ళ గాక ఎవరికి ఉందండి? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఈ రాత్రి నేను చెప్తున్నా బిడ్డ, నీ సమర్పణ బట్టే దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ సమర్పణ బట్టే దేవుడు నీతో కదులుతాడు. వాడికి ఒక సమర్పణ వచ్చింది ఆ కుష్ఠరోగికి. ఏంటంటే యేసుని వెతుక్కుంటూ వచ్చాడు. అన్యుడైనా కూడా దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, చదవండి ఇప్పుడు నాతో పాటు. 19వ వచనం. నీవు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాడు. ఆమేన్. ఏం చెప్పాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని. మీ అందరూ ₹1,00,00,000 క్వశ్చన్ అంటే, అప్పుడు దాకా ఇడు స్వస్థపరచబడలేదనే? స్వస్థపరచబడితేనే కదా ఇక్కడికి వచ్చాడు వాడు. స్వస్థపరచబడితేనే కదా వచ్చాడు. అంటే వాడు దేవుని మాట మీద నమ్మకంతో ఆ 10 మంది వెళ్ళేటప్పుడు స్వస్థత పొందాడు. ఇప్పుడైతే సాక్షాత్తు యేసయ్యలో ఉన్న రక్షణతో స్వస్థత పొందబోతున్నాడు. కోటు అక్కడేమో శారీరక స్వస్థతను పొందాడు, ఇక్కడేమో ఆత్మ సంబంధమైన స్వస్థత ఇడికి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకేమో శారీరకమైన స్వస్థతతో వాళ్ళాగిపోయారు, వీడేమో శారీరకమైన స్వస్థతతో పాటు ఆత్మ కూడా స్వస్థత కలగడానికే యేసును వెతుక్కుంటూ వచ్చాడు. కోటు ఈ రాత్రి నీ జీవితంలో నీకు శారీరకమైన స్వస్థత ఒకవైపు నుంటే, నిజమైన స్వస్థత యేసుక్రీస్తు ప్రభు వైపు ఉండాలి. అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం కలిగిన దాన్ని వెళ్ళమని ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో చెప్పాడు. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. బాగా గమనించండి, ఆమెకేమో నీ విశ్వాసం నీకు రక్షణ దయచేస్తుంది అన్నాడు, వీడికి మాత్రం నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు విశ్వాసం అనేది రక్షణ ఇస్తుంది, విశ్వాసం అనేది స్వస్థత ఇస్తుంది. ఆమేన్. మీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తున్నా. విశ్వాసం అనేది యేసయ్య మీద ఉన్న నమ్మకం ఏం చేస్తుందంటే స్వస్థతను ఇస్తుంది. యేసయ్య మీద ఉన్న విశ్వాసం రక్షణ కూడా ఇస్తుంది. ఈ రాత్రి యేసయ్య రక్షణ కలిగిన స్వస్థతని ఇవ్వబోతున్నాడు, శరీరానికి కావాల్సిన స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నేను ప్రార్థన చేసి ఎవరెవరికైతే ఆ ఫ్రూట్స్ ఇవ్వబోతున్నానో, ఆ ఫ్రూట్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ పిల్లలు లేని వాళ్ళు నిశ్చయముగా వచ్చే ఏట ఇదే మీటింగ్స్కి వచ్చి వారి ఒడిలో బిడ్డలుండి సాక్ష్యాలు చెప్పబోతున్నారు. షూరాబా షాబా రాబా లాకారాబా. ఆ స్వస్థత కలిగిన రొట్టెలు లేదా ఆ యొక్క స్వస్థత కలిగిన అభిషేకం కలిగిన రొట్టెలు ఎవరైతే తీసుకొని వెళ్తారో వారి జీవితంలోకి స్వస్థత, సమృద్ధి, అభిషేకము, కృప పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా వారి జీవితంలో రావడమే కాకుండా వచ్చే సంవత్సరం వాళ్ళు గొప్ప సాక్షులుగా ఇక్కడ ఉండబోతున్నారు. వచ్చే సంవత్సరం గొప్ప సాక్షులుగా ఉండబోతున్నారు. యేసు ప్రభు వారితో చెప్పిన ఒకే మాట, నువ్వు లేచి పో. రైజ్ అండ్ యు గో. నువ్వు లేచి వెళ్ళు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు నీ నమ్మకం నీకు స్వస్థతనిస్తుంది, నీ నమ్మకం నీకు ఉద్యోగాన్ని ఇస్తుంది, నీ నమ్మకం నీ వ్యాధిని బాగు చేస్తుంది, నీ నమ్మకం నీకు పిల్లల్ని ఇస్తుంది. యేసయ్య మీద నమ్మకం తిరిగి నీ జీవితంలో సమస్తాన్ని నీకు ఇచ్చి యేసు ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అందరూ లేచి నిలబడదాం.
అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని నీవే. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు ఆ కుష్టు వ్యాధి కలిగిన వాడు తిరిగి వచ్చినట్టు నువ్వు రావాలి యేసయ్య దగ్గరికి. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా, ఏ చరాయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని, యేసయ్యా, యేసయ్యా, రాత్రి దేవుడు తిరిగి మరలా నిన్ను కట్టబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మరలా నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. ఆ కుష్ఠరోగి పశ్చాత్తాపడి వచ్చినట్టే ఈ రాత్రి నువ్వు తిరిగిరా. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నిన్ను దర్శించగలిగిన దేవుడు, నిన్ను మనిషిగా చేయగలిగిన దేవుడు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాతృడను ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాతృడను ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. యేసు కంటే మించిన స్వస్థపరిచే దేవుడు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు. యేసే రక్షకుడు. ఆయన నీకు రక్షణ ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడు, జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీకు బిడ్డని ఇవ్వగలిగిన దేవుడు, కోల్పోయిన నీ ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నింద
నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా నీ కొరకు నన్ను నీతిగా నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని యేసయ్యా 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 నా వేదన నీవయ్యా. యేసయ్యా నన్ను దీవించే దేవుడవు. ఓరలా షదరల బరబల యేసయ్యా నా కన్నీళ్లను చూసి దాటిపోకయ్యా. యేసయ్యా 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 నన్ను ఆశీర్వదించు దేవుడవు. నన్ను దీవించు దేవుడవు. నన్ను బ్రతికించే దేవుడవు. నన్ను కడవరకు కాచే కృపగల దేవుడవు నీవయ్యా. నా యేసయ్యా నన్ను కడవరకు కాచే నా దేవుడవు నీవయ్యా. ఈరోజు నువ్వు ఏది ప్రార్థన చేయబోతున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ గుండెల్లో ఉన్న ఆశలు తీరాలని, నువ్వు కోరిన ఆ రేవుకు నిన్ను నడిపించాలని, ఈ సమాజంలో నువ్వు తల ఎత్తుకొని బ్రతకాలని, నీకు ఒక స్థానం ఇవ్వాలని ఈ రాత్రి యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు చూడగలిగిన దేవుడు, నీ కష్టాల కడలను దాటించగలిగిన వాడు, నీ జీవితంలో ప్రతి శాపాన్ని తొలగించగలిగిన వాడు, నీ వేదన రోదన బాధను తీసివేయగలిగిన దేవుడు, ఎవరికి కనబడినటువంటి లోతైన గాయాలు కలిగి అంతరంగంలో లోతైన గాయాల చేత చచ్చిపోతున్న నేను బతికించడానికి వచ్చిన దేవుడు, గుండెల్లో పెక్కటిల్లేటట్టు రోధించిన నీ ఏడుపు ఎవరికి అర్థం కాలేదేమో గాని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఏడుస్తున్న నీకు ఆయన తిరిగి మరలా నీ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అదుగో 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 దేవుని ప్రశస్తమైనటువంటి అగ్ని కలిగినటువంటి ఆయన సన్నిధి యొక్క స్పర్శ నీ జీవితంలో రాబోతుంది. నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నిన్ను ధైర్యపరచగలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, మళ్ళా నిన్ను మనిషిగా బతికించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు.
నిన్ను ఉన్నత స్థలాలలో నడిపించాలని కోరుకుంటున్నవాడు, నీ నాదుడు, నీ యోధుడు, నీ గనుడు, నేను ప్రేమించే నా ప్రాణప్రియుడు, నన్నేలువాడు, నన్ను వరించేవాడు, నన్ను కోరుకునేవాడు, నా ప్రియుడు, నా నజరేయుడైన యేసు ఈ రాత్రి నిన్ను దీవించడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ కుష్ఠరోగి ఏ రీతిగా అయితే ఒక్కడే తిరిగి వచ్చాడు, ఈ రాత్రి ఎవరు వచ్చినా రాకపోయినా నీవే తిరిగి కృతజ్ఞతతో వచ్చావు కనుక నా దేవుడు నిన్ను దీవించి పంపించబోతున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబోతున్నది, నీ విశ్వాసం నిన్ను బాగు చేయబోతున్నది, నీ విశ్వాసం తిరిగి మరలా నీకు సమస్తాన్ని ఇచ్చి పంపించబోతున్నది, నీ విశ్వాసం నీ జీవితాన్ని లేవనెత్తబోతుంది, నీ విశ్వాసం నీ కడలలేని సముద్రాన్ని దాటించి నిన్ను దగ్గరికి చేర్చబోతుంది, నీ విశ్వాసం నీ జీవితాన్ని తిరిగి మరలా నవనూతనమైన జీవితాన్ని అనుగ్రహించబోతుంది. తుఫాను కెరటాలను ఆపగలిగిన దేవుడు, కన్నీటి వేదనను మాన్పగలిగిన దేవుడు, రోగాల మహిమ నుంచి జీవితాన్ని తప్పించగలిగిన దేవుడు, శత్రువుల చేతుల నుంచి విడిపించగలిగిన దేవుడు, అన్యాయపు మనుషుల చేతుల నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడు, ఆర్తనాదాలే కన్నీటి అనుభవాలలో చేదైన జీవితం జీవిస్తున్న నిన్ను ఈ రాత్రి బతికించడానికి నజరేయుడైన యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఓడిపోయిన నిన్ను తిరిగి బతికించడానికి, కృంగిపోయిన నిన్ను మనలా నిలబెట్టడానికి, చెదిరిపోయిన నిన్ను బాగు చేయడానికి, గాయపడి నిన్ను స్వస్థపరచడానికి ఇక్కడ నీ ఎదుట నిలబడిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ సమయంలో అనేకమైన దురాత్మలు ఈ మైదానం నుంచి వెడలిపోవడం నేను చూస్తున్నాను. అనేక మంది దురాత్మల చేత పట్టి పీడించబడుతున్న వారు ఈ రాత్రి విడిపించబడడం నేను చూస్తున్నాను. ప్రార్థించు 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 ప్రార్థించు. నీ సంఖ్యలు తెంతబడే సమయం, నీ సంఖ్యలు తుత్తినీలుగా చేయబడే సమయం, నీ నాగటి సాగళ్ళు అనగా తుత్తినీలు చేయబడుతున్న సమయం, శత్రువు వేసిన సంఖ్యలు తెంచబడే సమయం, శత్రువు వేసిన అపనిందలు తొలగించబడే సమయం, శత్రువులు వేసినటువంటి సంఖ్యలు తుత్తినీలుగా చేయబడి స్వతంత్రుడు కావాల్సిన సమయం. యేసు రక్తం మీకు నిలబడి ఉంది, యేసు రక్తం మీకు నిలబడి ఉంది. నిన్ను స్వస్థపరచగలిగినది, నిన్ను బాగు చేయగలిగినది, నిన్ను బతికించగలిగినది, నిన్ను మళ్ళా మనిషిగా నిలబెట్టగలిగినది, నిన్ను బాగు చేసి సమాజంలో స్థానాన్ని ఇచ్చి నిన్ను దీవించగలిగినది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఆ రక్తం ఇప్పుడు నీ మీదకు వస్తుంది, ఆ రక్తం ఇప్పుడు నీ పిల్లల మీదకి వస్తున్నది, ఆ రక్తం ఇప్పుడు నీ ఇంట్లో వచ్చి ప్రతి శాపాన్ని తొలగించి నిన్ను బాగు చేయబోతుంది. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను, నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. యేసు, నీవే నా దేవుడని, నీవే నా రక్షకుడని నన్ను నేను మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో నా హృదయాన్ని మీకు అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు అందరూ మీ కుడి హస్తాన్ని ఎక్కడ మీకు అనారోగ్యం ఉంది అక్కడ ఉంచండి, ఎక్కడ మీకు అనారోగ్యం ఉంది అక్కడ మీకు ఉంచండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, వ్యాధితో వచ్చిన వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీకు భయంకరమైన కణితలు ఈ రాత్రి నీలో నుంచి వెళ్ళిపోబోతున్నాయి. నీ గర్భ సంచిలో ఉన్న గడ్డలు ఈ రాత్రి బాగుపడబోతున్నాయి. నీ ఆర్థిక పరిస్థితులు ఈ రాత్రి చక్కబడబోతున్నాయి. నీ గర్భస్రావంలో రక్తం ఈ రాత్రి ఆగిపోబోతున్నది. పదే పదే అబార్షన్ అయిపోతున్న నీ బిడ్డలు ఈ రాత్రి సంపూర్ణమైనటువంటి గర్భఫలం నీకు కలుగు చేయబోతున్నాయి. నీ నెగటివ్ రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గా మార్చబడుతున్నాయి. నీకు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి నీ శాపాలమయమైన జీవితాన్ని ఈ రాత్రి యేసు సంపూర్ణంగా స్వస్థపరిచి